సైడ్ పెట్టారు, వచ్చే ఎన్నికల గురించి సైడ్ పెట్టేద్దాము. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే సార్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటో రాష్ట్రంలో ఉన్న ప్రజానికం మొత్తానికి తెలిసి, ఏ విధంగా ఆ రోజున్న పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. ఆ రోజు ప్రజలతో పాటు ఆ రోజు రాజకీయ పార్టీలుగా మేము కూడా అనేకమైన ఇబ్బందులు పడ్డాం, అనేకమైన కేసులు ఎదుర్కొన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఆనాటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన బాధలు, పెట్టిన కష్టాలు, పెట్టిన టార్చర్ అంతా కూడా అనుభవించాం. ఆ రోజు మేము కార్యకర్తలకు, ఒక పార్టీ జెండా మోసే వ్యక్తులు అందరూ అనుభవించాం. సార్ 2024 ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో ప్రజానికం మొత్తం కూడా ఒక విషయం డిసైడ్ అయ్యారు, జగన్ తప్ప ఈ రాష్ట్రంలో ఎవరైనా మాకు ఓకే, జగన్ మేము తట్టుకోలేము, జగన్ తోటి మా వల్ల కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది, రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోతుంది, మా బిడ్డల భవిష్యత్తు, మా జీవితాలు నడి రోడ్డును పడేటట్లు ఉన్నాయి. చివరికి మా ఆస్తులు కూడా కోల్పోయే విధంగా ఉన్నాం. ఒక పక్క ప్రాణాలు కోల్పోతున్నాం, మరొక పక్క ఆస్తులు కూడా కోల్పోయే విధంగా ఉన్నాం. కాబట్టి జగన్ వద్దనుకున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కావాలనుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అద్భుతమైన అఖండమైన మెజారిటీతో 164 స్థానాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 24 నెలలుగా రాష్ట్రంలో ప్రజల్ని మెప్పించే విధంగా, ఎక్కడా కూడా నొప్పి కలగకుండా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు చేసుకుంటూ, మరొక పక్క బ్రహ్మాండంగా ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన పరిశ్రమల్ని, పెట్టుబడులు తీసుకొస్తూ గ్రౌండింగ్ చేస్తాం. ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి, అప్పులకి అన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా 1వ తారీఖు టెన్షన్ గా మిస్ అవ్వకుండా 31వ తారీఖు మేము పెన్షన్లు ఇస్తున్నాం, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ఈ రాష్ట్రంలో గుంటలు పడ్డ రోడ్లను మరమ్మతులు చేస్తున్నాం, అన్ని అద్భుతం చేస్తున్నాం సార్, చాలా అద్భుతంగా చేస్తున్నాం. కానీ సమస్య ఏంటంటే బ్రహ్మరెడ్డి గారు, ఇక్కడ సార్ 2024 ఎన్నికలలో మాకు ఓటు వెయ్యని వ్యక్తులు, కూటమి ప్రభుత్వం ఓడిపోవాలని చూసిన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేస్తే పండగ చేసుకున్న వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద పడుకోబెడితే చప్పట్లు కొట్టుకున్న వ్యక్తులు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే, పవన్ కళ్యాణ్ గారు అన్నా సరే, ఇతర విపరీతంగా బూతులు తిట్టిన వ్యక్తులు అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈరోజు మేము కూటమిగా 3 పార్టీలు ఉన్నాం కాబట్టి, తెలుగుదేశం పార్టీ గేట్ తెరవకపోతే జనసేనలోకి వెళ్తాం, జనసేన పార్టీ గేట్ తెరవకపోతే బీజేపీలోకి వెళ్తాం. ఈరోజు వాళ్ళని వాళ్ళు కాపాడుకునేదానికి, వాళ్ళ రాజకీయ అస్తిత్వం కాపాడుకునేదానికి, ఎందుకంటే పవర్ చేతిలో లేకపోతే మేము దేనికి పనికిరామేమో అన్నట్లుగా గతంలో జగన్ కి జై కొట్టిన వ్యక్తులంతా, గతంలో చంద్రబాబు వేస్ట్, పవన్ కళ్యాణ్ వేస్ట్, లోకేష్ వేస్ట్ అని మాట్లాడిన వ్యక్తులంతా ఈరోజు చాలా నియోజకవర్గాల్లో, వర్మ గారు, ఈరోజు చాలా నియోజకవర్గాల్లో ఈరోజు కూటమితో జత కట్టారు వీళ్ళందరూ వచ్చి. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలలు 4 నెలలు చాలా సంతోషంగా ఉన్నాం మేము, వాస్తవానికి చాలా సంతోషంగా ఉన్నాం. 4-5 నెలల తర్వాత ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, నాడున్న కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, డిప్యూటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూఎవర్ ఇట్ మే బి, ఒక్కొక్క దారిలో ఒక్కొక్క పార్టీలోకి చేరిన తర్వాత, వాళ్ళు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు గిల్లిగజ్జాలు మొదలయ్యాయి, ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అందులో గీయటం మొదలు పెడుతున్నాం మేము కూడా. ఇక్కడ సమస్య, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, జెండా మూసిన ప్రతి కార్యకర్తకు ఉన్న ఆవేదన, 2024 ఎన్నికల వల్ల ఎవరు మనకు ఓటేయలేదే, మన గెలుపు కోసం కాంక్షించలేదే, మన గెలుపు కోసం ఎదురు చూడలేదే, మన ఓటమి కోసం ఎదురు చూసిన వ్యక్తులు ఈ రోజు ఏ విధంగా వచ్చి మన జెండాలు మోస్తున్నారు, మన పక్కన నుంచి ఉంటారు, మనతో ఫోటోలు దిగుతున్నారు, మన పార్టీ వ్యవహారాలు మాట్లాడుతున్నారు. ఇదే 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ఆ పార్టీ గెలుచుంటే వీళ్ళలో ఎవరన్నా సరే ఈ కూటమి 3 పార్టీల వైపు కన్నెత్తి చూసే వాళ్ళ. ఫస్ట్ పాయింట్. 2, రేపొద్దున మళ్ళీ ప్రజా వ్యతిరేకతనో, లేకుంటే కార్యకర్తలతో ఉన్న కోపమనో, లేకుంటే చిన్న చిన్న సమస్యలు అని చెప్పేసి ఏదన్నా కొంచెం వచ్చే ఎన్నికల నాటికి కొంచెం పరిస్థితులు బాగాలేదు అనే ఒక అవగాహన వస్తే, ఎవరైతే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు మాకు అవసరం లేదని ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం పంచన చేరారు, వాళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మనతో ఉంటారా, మాతోటి చెలిమి చేస్తారా, మాతోటి స్నేహం చేస్తారా, జెండా మోస్తారా, ఉండరు. ఒక్కరు. సార్ నేను ఒకటే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, 5 ఏళ్ళు మీకు నచ్చిన జగన్ 6వ సంవత్సరం ఎందుకు నచ్చలేదు? అధికారం పోయింది కాబట్టి నచ్చలేదు. నేను అదే చెప్తున్నా, అంటే అధికారం ఎటుంటే అట్టే ఉంటారు కదా మీరు. ఈరోజు నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరికైనా ఫస్ట్ సెల్యూట్ ఎవరికి చేస్తాను తెలుసా బ్రహ్మనాయుడు గారు? కార్యకర్తకు సాల్యూట్ చేస్తాను. He is the real politician, he is the real leader, he is the perfect man.
ఏ పార్టీ అధికారం ఉన్నా సరే వాడు నమ్మిన జెండానే మోస్తాడు తప్ప ఇంకో జెండాని మొయ్యడు. ప్రాణం పోయే వరకు అదే జెండాని పట్టుకుంటాడు. అది ఏ కార్యకర్త అయినా సరే. ఈరోజు పార్టీలు మారుతుంది, పదవుల కోసం మారుతుంది. ఎవరయ్యా అంటే నాయకులు. ఈరోజు కార్యకర్తలు కూడా ఒకసారి అలా అనుకుంటే, నాయకులకి వెళ్ళిన సిగ్గు మాకెందుకయ్యా అనుకుంటే, ఏ పార్టీలు కూడా శాశ్వతంగా ఉండవు బ్రహ్మనాయుడు గారు. అవును, ఏ పార్టీలు కూడా శాశ్వతంగా ఉండవు. సార్ నాకు నిన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక మాట చాలా అంటే చాలా అద్భుతంగా, నిజంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే సార్, అంటే నాకు కూడా ఫస్ట్ నుంచి కొన్ని అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒక పొలిటీషియన్ గా మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా. ఒక సామాజిక స్పృహతో మాట్లాడుతుంటారు. సమాజంలో ఇలాంటి మార్పులు ఉంటే బాగుంటాయని మాట్లాడుతుంటారు. బేస్డ్ ఆన్ క్యాస్ట్, బీసీ సంక్షేమ హాస్టల్ ఎందుకు, ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఎందుకు, ఎస్టీ సంక్షేమ హాస్టల్ ఎందుకు మనం కులాల వారిగా హాస్టల్ విభజిస్తున్నాం. నిజంగా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ విధానం ఈ రోజు పుట్టింది కాదు. వాస్తవానికి ఎప్పటి నుంచో గతాల నుంచి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కులమానంగా చూడటం మొదలు పెట్టాం. ఎందుకు అందరినీ ఇప్పుడు సార్ ఒక స్కూల్లో నర్సరీలో ఒక విద్యార్థిని జాయిన్ చేసినప్పుడు ఈడు బీసీ, ఈడు ఎస్సీ, ఈడు ఎస్టీ అని చెప్పి సపరేట్ చేసి కూర్చోబెట్టట్లా. 60 మందిని ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చోబెడుతున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ టీచర్ వచ్చి చెప్తాడు, మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ టీచర్ వచ్చి చెప్తాడు, తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు టీచర్ వచ్చి చెప్తాడు, సోషల్ సబ్జెక్ట్ అయితే సోషల్ టీచర్ వచ్చి చెప్తాడు. కానీ వాడు స్కూల్ దాటి బయటకు వస్తే ఒకటి బీసీగా విభజించబడి బీసీ హాస్టల్కి వెళ్ళాలి, ఇంకొకటి ఎస్సీగా విభజించబడి ఎస్సీ హాస్టల్కి వెళ్ళాలి, ఇంకొకటి ఎస్టీగా విభజించి ఎస్టీ హాస్టల్కి వెళ్ళాలి. ఎందుకు సార్ అట్లా? అందరూ ఒకటే క్లాస్ రూమ్ లో 60 మంది చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒకటే దాంట్లో ఉండొచ్చు కదా. అప్పుడు ఈ కుల మతాల విభేదాలు ఉండవు ఫస్ట్ మన దగ్గర. అవును, ఇవి మేజర్ సమస్య సార్. ఈ రోజు మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ మేజర్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ ఎక్కువ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా కనపడుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దలకి నాకంటే మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు ఉన్నారు. సార్ కూడా బాగా తెలుసు మన దేశంలో, ఎందుకంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఏ విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. సార్ ఈ రోజు ఒకటి కమ్మగా విభజించబడతాడు, ఒకటి కాపుగా విభజించబడతాడు, ఒకటి బీసీగా విభజించబడతాడు, ఒకటి ఎస్టీగా, ఒకటి ఎస్సీగా విభజించబడుతూ ఉంటాడు, ఒకటి మైనార్టీగా విభజించబడుతూ ఉంటాడు. ఎందుకు సార్ ఇవన్నీ? ఎవరు అడిగారు ఇవన్నీ? ఎవడు చెయ్యి కోసినా అదే రక్తం, ఎవడు కడుపు కాకలేసినా సరే ఆకలే, తినాల్సింది అన్నమే. కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో తినం మనం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, నేను పార్టీల్లో ఉన్న పెద్దలకు కానీ, ఈ రోజు రాజకీయ పార్టీలు నడిపించే వ్యక్తులకు కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నా, మీ పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని నిలబెట్టండి అంతే తప్ప అవసరాల కోసం రాజకీయ జెండాలు మార్చే వ్యక్తులు మాత్రం మీరు పక్కన పెట్టుకుంటే ఎవడి గెలుపు శాశ్వతంగా అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కొంతమంది వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మా పార్టీని పొగుడుతున్నారు. మేము వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాళ్ళు కొంతమంది మా పార్టీలో పదవులు ఉన్నాయి, మాకు ఇష్టం లేదు వాళ్ళకి పదవులు ఇవ్వటం కూడా. ఎందుకంటే వాళ్ళు మా గెలుపు కోసం ప్రయత్నం చేయలేదు, మా గెలుపు కోసం వాళ్ళు నించోలేదు. ఈ రోజు ఒకటి సార్, నేను ఇదే డిబేట్ లో ఇప్పుడు మనకి మిత్రుడు వైసీపీలో ఉన్నారు సురేష్ గారు. సురేష్ గారు ఒకప్పుడే పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు జనసేన జెండా పట్టిన జన సైనికుడు ఆయన ఒకప్పుడు కదా. తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఓకే, ఆ రోజు సురేష్ గారికి జనసేనలో పదవులు రాలేదనో లేకుంటే వైసీపీలో పదవులు వచ్చాయో మ్యాటర్ కాదు, ఒక స్టాండ్ మీద నించోలేకపోయారు. అది సమస్య. నీకు జనసేన నచ్చలేదా? వదిలే పాలిటిక్స్, వదిలేసే పాలిటిక్స్ అంతే, దాట్స్ ఇట్. లేదు నీకు ఒక నాయకుడి మీద నమ్మకం ఉందా, చివరిదాకా వెయిట్ చేయి, చివరిదాకా వెయిట్ చేయి. సార్ ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 4,14,00,000 మంది ఓటర్లు ఉన్నారు సార్. సార్ ఈ రోజు మేము గర్వంగా మాట్లాడుకుంటాం, తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారని గట్టిగా మాట్లాడుతాం, బల్లగుద్ది మాట్లాడతాం. ఎందుకంటే మా దగ్గర సభ్యత్వం కార్డు 1 మంది. సార్ ఈ రోజు జనసేనలో దాదాపుగా 25 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వాలు తీసుకున్నారు, సభ్యత్వాలు చేర్పించారు. ఈ రోజు మాకు 1 కోటి మంది, జనసేనకు 25 లక్షల మంది, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి 78 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అనుకుందాం సార్. సార్ మిగతా 2 కోట్ల మంది లేదు, మిగతా 1,500,000 మంది ఈ ప్రజలందరూ ఏ పార్టీ సార్? ఆ టయానికి వాళ్ళకి ఎవరికి వేయాలనిపిస్తే మనసుకి వారికి వేస్తారు ఓటు. అంటే ఇక్కడ ఒకటి, పార్టీలు కార్యకర్తలను బట్టి నడుస్తున్నాయా, ప్రజల్ని బట్టి నడుస్తున్నాయా అంటే మేజర్ గా దేని బట్టి నడుస్తున్నాయి సార్? కార్యకర్తల బలం వల్ల నడుస్తున్నాయి సార్. సార్ ఈ రోజు ఒక కార్యకర్త ఆ గ్రామంలోనో ఆ బూత్ లో ఉన్న ప్రజల్ని పోలింగ్ బూత్ తీసుకెళ్లాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? కార్యకర్తే కదా. ఏ పార్టీ సార్ నిలబడేది? కార్యకర్త లేకుండా ఏ పార్టీ నిలబడేది చెప్పండి? ఈ రోజు తెలుగుదేశమే కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కార్యకర్త లేకుండా ఏ పార్టీ నడుచుద్ది? సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిరసన తెలియజేశారు పెట్రోల్ డీజిల్ రేట్ల మీద. మేబీ వాళ్ళకి అవగాహన లేకుండా దాని మీద ఈ రోజు ధర్నాలు చేసి ఉండొచ్చు, కానీ అది పక్కకు పెడితే
కేవలం ఈ రోజు వాళ్ళ నాయకులే చేశారా, లేకుంటే వాళ్ళతో పాటు నించున్న కార్యకర్తల జెండాలు మోసి ప్రోగ్రామ్ చేశారా? కార్యకర్తలు ఉన్నబట్టి కార్యకర్తలేగా మెయిన్. ప్రోగ్రామ్ చేయగలిగారు. అదే కార్యకర్తలు మేము రాము అంటే మిగిలిన నాయకుడు కూడా ఇద్దరు కార్యక్రమం చేయలేడు. నాయకులు, ఇద్దరు ముగ్గురు నాయకులే. కానీ జెండా మోసిన కార్యకర్తలు 100 మంది ఉంటారు వెనక. మరి ఆ 100 మంది రాకపోతే సో నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మీరు జెండా మోసిన కార్యకర్తల్ని చిన్న చూపు చూస్తే ఏ రాజకీయ పార్టీకి కూడా మనుగడ ఉండదు. నేను ఇక్కడ ఒకటే, నా ఆవేదన ఒకటే, నా బాధ ఒకటే, నా ఆలోచన కూడా ఒకటే. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే కార్యకర్త ప్రాణం పెట్టి ఎందుకు పనిచేస్తాడు అంటే ఆ పార్టీ గెలిస్తే వాడేదో కోట్ల రూపాయలు సంపాదిస్తాడని కాదు. వాడు నమ్ముకున్న పార్టీ గెలిచిన ఒక గర్వం ఒకటి ఉంటుంది. 2, అంతో ఇంత వాడు కుటుంబం బాగుపడుతుందని ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తలో కూడా స్వార్థం ఉంటుంది. ఉండకుండా రాజకీయం అనేది ఉండదు. 100% అది. ఈరోజు ఉద్యోగాలు కాదనుకొని కొంతమంది, వ్యాపారాలు కాదనుకొని కొంతమంది సమయం మొత్తం పార్టీలకి, రాజకీయ నాయకుడి కోసమే కేటాయిస్తారు బ్రహ్మనాయుడు గారు ఇక్కడ. అవును. అటువంటి